రాము, నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది నాకు? ఈ ముచ్చటేదో ఒకసారి చిన్నయ్యతో మాట్లాడి చూడు రానమ్మా, అమ్మతో కూడా పడేందుకు. మా అన్న ఏ రోజున చక్కగా నాతో మాట్లాడుతున్నాడా? అసలు నా ఇష్టాలు పట్టించుకుంటున్నా? ఈమెమో ఎప్పుడప్పుడు నన్ను ఇంటికి పంపిద్దామని చూస్తుంది. రానమ్మా, ఏ ముచ్చటైనా కూడా నిమ్మలంగా ఉండి మాట్లాడి తెలుసుకో, కానీ ఇట్లా కోపానికి వస్తే ఏమొస్తుంది చెప్పు. అసలు నేను ఏం మాట్లాడినా కోపమే కనిపిస్తుంది మీకు, నా బాధ అయితే కనిపిస్తలేదు కదా. సరే రానమ్మా, నీ బాధ అంతా అర్థమవుతుంది, కానీ ఈ కోపం అంతా అన్నం మీద ఎందుకు చూపిస్తాను? అమ్మ ఎంత బాధపడుతుంది అన్నం తినకుంటే. రాము, వీళ్ళు మాట్లాడే నాకు ఎక్కడ ఆకలి అవుతుంది చెప్పు? ఎప్పుడు వచ్చినా పెళ్లి అనేసరికి నా ఆకలి మొత్తం చచ్చిపోతుంది. అమ్మగారు 2 సంవత్సరాల తర్వాత రానమ్మ పెళ్లి చేసుకుంటా అంటుంది కదా, మరి ఆగితే ఏమవుతుంది 2 సంవత్సరాలు? అరే రాము, ఇది ఏమన్నా మన ఇంట్లో ముచ్చటారా? అక్కడ మా తమ్మునోళ్ళు ఆగుతలేరు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలిరా? రానమ్మ, అమ్మ మాట్లాడేది కూడా కరెక్టే కదా. చదువు అయిపోయినాక నా బిడ్డ పెళ్లి చేసుకుంటామని అన్నది కదా, అందుకే మొన్న మా తమ్ముడు వాళ్ళు చచ్చిపోయిండ్రు. ఇప్పుడు జాబ్ చేస్తా నేను 2 సంవత్సరాలు అయినాక పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళు ఆగుతారా? సరే అమ్మా, ఎంతసేపు మీ మాట నెగ్గాలి, నా మాట అస్సలు పట్టించుకోరు. ఏం చేసుకుంటారు?